సో ఏపీ పీఈ సెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇప్పటికి నేను సిఎస్సికి కాంపిటీషన్ ఎలా ఉంటుంది, నిన్న మెకానికల్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది పెట్టమంటే పెట్టాను. ఇప్పుడు ఈసీ వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట. అయితే ఈసీఈ కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఈసారి ఏపీలో, సో ఎందుట్లో సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, మంచి కాలేజీలు వస్తున్నాయి, యూనివర్సిటీలో రావాలంటే ఎలా, సో వీటి గురించి అయితే చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి అనమాట. అందులో వచ్చేసరికి మీకు కావాల్సిన క్వశ్చన్ పేపర్సే కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్సే కానీ ఏదైనా కానీ అందులో పీడిఎఫ్స్ మెటీరియల్ పరంగా కూడా షేర్ చేస్తానండి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి దాంట్లో కూడా. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో ఈసీ వాళ్ళకు వచ్చేసరికి ఏంటంటే, సో ఏపీలో సో సీట్లు ఎక్కడా కూడా తగ్గించుకోలేదండి ఈసీది. కొన్ని కాలేజీలు రిమూవ్ చేసిన వాటితో పాటు బ్రాంచ్ పోయింది, కానీ ఎక్కువ శాతం అయితే పోలేదు. అయితే ఈసీకి ఈక్వల్గా సిఎస్సికి ఈక్వల్గానే ఉంది. కాకపోతే సిఎస్సి అంత కాకపోయినా మొత్తానికైతే బాగానే ఫిల్ అవుతున్నాయి. అయితే బీటెక్ అడ్మిషన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి, పాస్ అవుట్స్ బాగానే ఉంటారు కాబట్టి కొంచెం కాంపిటీషన్ అయితే సిఎస్సి అంత కాకపోయినా కొంచెం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసీ స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చేసరికి ఈ ఫ్యాకల్టీ జాయిన్ అవ్వడానికి ఎంటెక్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ ఎంటెక్ జాయిన్ అయ్యి క్వాలిఫికేషన్ పెంచుకోవచ్చు, ఎట్లాగో బయటకు లేదు కదా, ఎంటెక్ మీదైనా సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో రాస్తా ఉన్నారు. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కొంచెం కనుక కష్టపడినట్టయితే ఒక 70-75 తెచ్చుకున్నారు అనుకోండి, 120 కనుక మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. యూనివర్సిటీలో సీట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ 120 మార్కులు కనుకైతే 100 మార్కులు రావాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే యూనివర్సిటీలో కూడా సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి ఎవరో కూడా ఇటు పక్క రావడానికి లేదు. ఎందుకంటే ఎవరి కూడా విడిపోయినాయి, 10 years టెన్యూర్ అయిపోయింది కాబట్టి ఇక మీకు మంచిగానే ఉంటుంది. అది కూడా కాకుండా పీఈ సెట్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా కాకుండా మీరు కొంచెం నేర్చుకున్నదైనా ఒక సిలబస్లో ఉన్నాయి కదా, అది టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశానంటే ఆ సిలబస్ ప్రకారం కష్టమైనవి వదిలేసి ఈజీగా ఉండే వాటిని మీద ప్రిపేర్ అయిపోయి వాటి మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే తక్కువ ర్యాంక్లోనే మీకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది. 2000 ర్యాంక్ వచ్చినా కూడా యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి ఆంధ్రాలో సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అటానమస్లో వాటిలో అంటారా, మీకు వచ్చే ర్యాంకుని బట్టే ఉంటుంది, ఖచ్చితంగా అయితే సీట్ దొరుకుతుంది. ఎందుకంటే ఈసీఈకి వచ్చేసరికి 18 సీట్లే ఉంటాయండి. సిఎస్సి అంటే 36, 48 ఇట్లా పెంచుకుంటారు పోతారు, కానీ మెకానికల్ కూడా తక్కువే ఉంటాయి. మీకు 18 సీట్లో కౌన్సిలింగ్లో ఉండేది 12, 6 మేనేజ్మెంట్. సో దాని ప్రకారం మీరు చేసుకోండి.